నేను ఒక కంపెనీ వెబ్‌సైట్ వాళ్ళు చేసిన ఒక మిస్టేక్ చెప్తా అండి. ఇది imperialdevelopers.com వాళ్ళ వెబ్‌సైట్. వీళ్ళు ఇంటీరియర్‌లో ఎక్స్‌పర్ట్. వీళ్ళు వర్క్‌లో మిస్టేక్ చేయలేదండి. వీళ్ళ ప్రీవియస్ ఒక ఎస్‌సిఓ పర్సన్ ఒక మిస్టేక్ చేశాడు. ఛానెల్ క్రియేట్ చేయడమే డైరెక్ట్‌గా ప్రొఫైల్‌లో క్రియేట్ చేసేసాడు. అయితే దీనిలో మనం బ్రాండ్ ఛానెల్ క్రియేట్ చేసుకొని ప్రొఫైల్‌ని బ్రాండ్ అకౌంట్‌కి ఎలా మూవ్ చేసుకోవాలి? ప్రీవియస్ నేను చెప్పానండి ఒక వీడియోలో ఎలా మనము మన ఒక బ్రాండ్ ఛానెల్ క్రియేట్ చేసుకోవాలి. అది మనం అప్లోడ్ చేసాం. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా అండి. మీకు ఒక సెట్టింగ్‌లో ఆప్షన్స్ ఉంటాయి. యాడ్ అండ్ రిమూవ్ ఛానెల్స్ అని. మీకు ఎప్పుడైనా ఫస్ట్ మీరు ఒక నేమ్‌తో క్రియేట్ చేసేది ప్రొఫైల్ ఛానెల్ అండి. ఇప్పుడు అలా క్రియేట్ చేయొద్దు. ఫస్ట్ మీరు ఇక్కడ ప్రొఫైల్ అయిపోయిన తర్వాత మనకి ఒక ఛానెల్ ఉంటుంది ఇక్కడ. క్రియేట్ ఛానెల్ క్లిక్ చేశాక ఆ ఛానెల్ నేమ్ ఇచ్చేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇదేనా సేమ్ ఉంటుంది. అలా క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి. మూవ్ ఛానెల్ టు బ్రాండ్ అకౌంట్ ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇక్కడికి వెళ్దాం. ఇది క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి. మూవ్ ఛానల్ టు గూగుల్ అకౌంట్ ఆర్ డిఫరెంట్ బ్రాండ్ అకౌంట్. మీకు అర్థమైందా? అక్కడ ఇక్కడ డిఫరెంట్ ఇలా ఉంటది అన్నట్టు. అంటే అది బ్రాండ్ అకౌంట్ కాదు. ఒక ప్రొఫైల్ అకౌంట్ అన్నట్టు. ఇది క్లిక్ చేసినప్పుడు మీకు చూడండి ఇక్కడ. మీకు ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది? మూవ్ టు బ్రాండ్ అకౌంట్. అంటే ఏంటిది? ఇది ప్రొఫైల్ అకౌంట్ మనం క్రియేట్ చేసాం. అయితే ఇక్కడ చాలా మంది క్వశ్చన్ ఏంటంటే దీని గురించి ఒక వీడియో చేశానండి. దాంట్లో చాలా కాంట్రవర్సీ వచ్చాయి. మూవ్ టు యువర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ టు అనదర్ అకౌంట్ వితౌట్ లూజింగ్. అదేంటంటే మీనింగ్ ఏంటంటే మనం ఎలాంటి ప్రొఫైల్ ఛానల్ అన్నా బ్రాండ్ అకౌంట్‌కి మూవ్ చేసుకోవచ్చు. ఎలాంటి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ అనేది లాస్ కాకుండా. అది ఎలాగో నేను చెప్తా. స్టెప్ 1 ఫస్ట్ మనం ఏ అకౌంట్ అయితే ప్రొఫైల్ అకౌంట్ క్రియేట్ చేసామో అకౌంట్‌ని లాగిన్ చేసుకోండి. చేశాక ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్స్‌కి వెళ్ళండి. చాలా కూల్‌గా చేసుకోండి. మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి. అయిపోయిన తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్‌కి వెళ్ళండి. ఇక్కడ మూవ్ ఛానల్ టు బ్రాండ్ అకౌంట్ క్లిక్ చేయండి. 2 ఛానల్ అకౌంట్ నేమ్ సేమ్ పెట్టకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు ఇదే నేమ్ ఉందో అది ఇక్కడ వచ్చేస్తది. తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన దీనికి సంబంధించిన జీమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఆఫ్టర్ లాగిన్ తర్వాత మీకు ఇలా వస్తది. ఇప్పుడు చూడండి ఇక్కడ 70 సబ్స్క్రైబర్, 12 వీడియోస్, 4 ప్లేలిస్ట్ మీకున్నాయి. ఇప్పుడు ఈ ఛానల్‌కి మూవ్ చేసుకోవాలి. ఎలా మూవ్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మూవ్ చేసుకోవడానికి సింపుల్‌గా ఇక్కడ మీకున్నది చూడండి రిప్లేస్. దీనివల్ల ఏంటంటే మీ ప్రొఫైల్ యొక్క సబ్స్క్రైబర్స్, వీడియోస్, ప్లేలిస్ట్ కంప్లీట్‌గా బ్రాండ్ అకౌంట్‌కి వచ్చేస్తాయి. రీప్లేస్. అయితే ఏదైతే మీకు ఈ బ్రాండ్ ఛానెల్ ఉన్న వీడియోస్ ఇవి గాని అన్నీ కంప్లీట్‌గా పోతాయండి. దీనికి ఏం సబ్స్క్రైబర్ లేదు కాబట్టి అది. కాబట్టి మీ బ్రాండ్ అకౌంట్ ఫ్రెష్ అకౌంట్ తీసుకోవాలి. సరే ఇప్పుడు మీరు ప్రొఫైల్ నుంచి బ్రాండింగ్ షేర్ చేద్దామన్నారు కదా అని చెప్పి ఎగ్జిస్టింగ్ బ్రాండ్ ఛానెల్ షేర్ చేయొద్దండి. కొత్త బ్రాండ్ ఛానెల్ ఎందుకు మనం అని చెప్తున్నానంటే ఒక బ్రాండింగ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ప్రొఫైల్ నేమ్ యూజ్ చేయకండి. ఒక బ్రాండ్ ఛానెల్‌ని క్రియేట్ చేసుకొని మీరు మూవ్ చేసుకోండి. ఏదైతే మీరు బ్రాండ్ ఛానెల్ క్రియేట్ చేశారో అది మొత్తం డిలీట్ అయిపోయి ప్రొఫైల్ అనేది బ్రాండింగ్‌కి మూవ్ అయిపోతది. క్లిక్ ఫర్ డిలీట్. మూవ్ ఛానెల్. ఇప్పుడేమైంది? ప్రొఫైల్ అనేది మనకు బ్రాండింగ్ ఛానెల్ మూవ్ అయిపోతది. ప్రీవియస్ మనకి ఎక్కడైతే 2 అవుపడ్డాయో మనకి యూట్యూబ్‌లో, ఇప్పుడు మనకు ఒకటే ఛానెల్ అవుపడతది. ఇట్లా ఉంటది. సో, ఇది మనకు కొంచెం టైం పడతది మూవ్ అయ్యడానికి. ఎప్పుడైతే మూవ్ అయిపోతదో అప్పుడు మనకు ఇక్కడ విజిబుల్ అవుతదన్నట్టు. కొంచెం టైం టేకెన్ అంతే. అది రావడానికి కొంచెం మనకు టైం ప్రాసెస్. సో, ఇలా అయ్యాక మనం ఎలాంటి ఛానెల్ అయినా ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది క్లిక్ చేసుకుంటే ఆప్షన్ ఉంది. మీకు ఇది ఒకటే క్రియేట్ అయిపోతది. సో, అది మనకు కంప్లీట్‌గా మూవ్ అవ్వడానికి కొంచెం టైం పడతది. సో, అప్పుడు మూవ్ అయిపోయాక అకౌంట్ ఇక్కడ మీకు కంప్లీట్‌గా అవుపడుతున్నట్టు. సో, ఈ విధంగా ఎలాంటి ప్రొఫైల్ ఛానెల్ అయినా మనము బ్రాండ్ ఛానెల్ మూవ్ చేసుకొని మన బ్రాండ్‌ని మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు యాక్సెప్ట్ అవుతదో అప్పుడు ఈ ఊప్స్ అనే ఆప్షన్ మీకెళ్ళిపోతది. సో, ఆ సబ్స్క్రైబర్స్, వ్యూస్ అన్నీ మీకు ట్రాన్స్‌ఫర్ కావాలి కాబట్టి టైం పడతది. సో, టైం అయిపోయింది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. నాకు అకౌంట్ క్రియేట్ అయిపోయింది. సో, ఇది ప్రొఫైల్, ఇది నాకు బ్రాండింగ్. సో, సేమ్ నేమ్‌తోనే అనుకోవద్దండి. ఎందుకంటే సేమ్ నేమే మీకు కన్వర్ట్ అయిపోతది. ఇప్పుడు క్లిక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి. మీకు ఛానెల్ వచ్చేస్తది.
ఇప్పుడు ఈ బ్రాండింగ్ ఛానల్ క్లిక్ చేసుకుంటే మనకి ఏదైతే వ్యూస్ ఉన్నాయో ఆ వ్యూస్, సబ్స్క్రైబర్స్, మన ప్లేలిస్ట్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఇది ఇక్కడ వెళ్ళి మన సెట్టింగ్ క్లిక్ చేసుకోండి. చూడండి, యాడ్ అండ్ రిమూవ్ మేనేజర్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసి మీకు ఏమొస్తుంది? మూవ్ ఛానల్ టు యువర్ గూగుల్ అకౌంట్ ఆర్ డిఫరెంట్ బ్రాండ్ అకౌంట్. ఇది వల్ల రాలేదు, కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఏమైపోయింది? ప్రొఫైల్ నుంచి బ్రాండ్ ఛానల్ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా? సెట్టింగ్ వెళ్ళాక ఇక్కడ మనం చూసుకోవచ్చు. మన ప్రొఫైల్ ఛానల్ 0 అయిపోయింది. మనం బ్రాండింగ్ ఛానల్ కి కంప్లీట్ గా మనం క్లియర్ చేసాం. ఇప్పుడు ఇక్కడ వచ్చాక మనం ఎలాంటి నేమ్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఇంప్లాయిడ్ ఇంటీరియర్స్ అని ఏదైనా చేంజ్ చేసుకొని మనం ఇక్కడ కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎలాంటి ప్రొఫైల్ ఛానల్ అయినా బ్రాండెడ్ ఛానల్ గా క్రియేట్ చేసుకొని వాటి యొక్క వ్యూస్, సబ్స్క్రైబర్స్, ప్లేలిస్ట్ ఎవ్రీథింగ్ మనము ప్రొఫైల్ నుంచి బ్రాండింగ్ ఛానల్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బ్రాండింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎనీ టైం మనం ఎవరికైనా మనం యాక్సెస్ ఇవ్వడానికి బ్రాండ్ ఛానల్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది. అది ఎప్పుడు మనకు ఇక్కడ కంప్లీట్ గా మనకు ఫ్లెక్సిబుల్ అయి ఉండి మేనేజ్ పర్మిషన్ లో మీకు ఎప్పుడు ఎలిజిబుల్ ఉంటుంది అన్నట్టు. సో ఇది మనకు మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అది అందుకోసం మనం బ్రాండింగ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మనము ఎలాంటి వాటినైనా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.